మదీనా మునవ్వరాలో జియారా చేయాల్సిన పవిత్ర ప్రదేశాలు. సౌదీలోని మదీనా నగరం ఇది ప్రేమ, జాలి, శాంతి మరియు కరుణతో నిండిన ప్రదేశం. ఇక్కడే మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించారు, బోధించారు, విశ్రాంతి పొందారు మరియు ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. ప్రతి ముస్లింకి ఇది స్వప్న నగరం, అల్లా కరుణ ప్రవహించే ప్రదేశం కూడా. ఒకటి, మస్జిద్ అల్ నబవి యొక్క ప్రాముఖ్యత. ఇది ఇస్లాం చరిత్రలో రెండవ పవిత్ర మస్జిద్. మొదటిది మక్కాలోని మస్జిదుల్ హరాం అయితే రెండవది ఈ మస్జిదే అల్ నబవి. దీనిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా నిర్మించారు. ఇక్కడే ఆయన సమాధి కూడా ఉంది. ప్రవక్త వారు చెప్పారు, నా మస్జిద్లో చేసిన ఒక నమాజ్ ఇతర మస్జిద్లో చేసిన 1000 నమాజ్ల కంటే మెరుగైనది. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1190. ఇక రెండు, రియాజుల్ జన్నా, గార్డెన్ ఆఫ్ ప్యారడైజ్. దీని ప్రాముఖ్యత గురించి ప్రవక్త వారు చెప్పారు, నా ఇల్లు మరియు నా మింబర్ మధ్యనున్న స్థలం స్వర్గపు తోటలలో ఒక తోట. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1196. ఇది పచ్చటి కార్పెట్లో కప్పబడిన ప్రాంతం. ఇక్కడ నమాజ్ చేయడం, దువా చేయడం ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. మీ దువా కూడా స్వీకరించబడుతుంది. ఇక మూడు, మస్జిదే ఖుబా. ఇది మదీనా నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇస్లాం చరిత్రలో మొదటి మస్జిద్. ప్రవక్త హిజ్రత్ సమయంలో మొదట ఇక్కడే నిలిచారు. ప్రవక్త చెప్పారు, ఎవరు మస్జిదే ఖుబాలో 2 రకాల నమాజ్ చేస్తారో అతనికి ఉమ్రా సమానమైన ఫలితం లభిస్తుంది. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1408. ఇక నాలుగోది, మస్జిదే ఖిబ్లతైన్. ఈ చోటనే నమాజ్ సమయంలో ఖిబ్లా దిశ బైతుల్ ముఖద్దీస్ అంటే జెరూసలేం నుండి కాబా అంటే మక్కా వైపు మార్చమని ఆదేశం వచ్చింది. దీని గురించి ఖురాన్లో ఇలా ఉంది, నీ ముఖం మస్జిద్ హరాం వైపునకు తిప్పు. సూరా అల్ బఖరా 2:144. ఇది ఇస్లాం చరిత్రలో అల్లా ఆజ్ఞకు విధేయతకు కట్టుబడి ఉండడానికి ప్రతీక. ఇక ఐదోది, ఉహద్ పర్వతం. దీని చరిత్ర ఏంటంటే ఇక్కడే జంగే ఉహద్ జరిగింది. ఈ యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గాయపడ్డారు. హంజా రదియల్లాహు అన్హు మరియు అనేక సహాబాలు ఇక్కడే షహీద్ అయ్యారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉహద్ పర్వతం మనల్ని ప్రేమిస్తుంది, మనం కూడా దానిని ప్రేమించాలి. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 2889. ఇక ఆరోది, షుహదాయే ఉహద్ సమాధి స్థలం. ఇక్కడ 70 మంది గొప్ప గొప్ప సాహసిక సహాబాలు సమాధి అయ్యారు. వారిలో హంజా రదియల్లాహు అన్హు ఎవరైతే సయ్యద షుహదా, షహీదుల నాయకుడిగా పిలువబడ్డారో ఆయన కూడా సమాధయ్యారు. ఇక ఏడోది, మస్జిద్ అల్ జుమా. దీని ప్రాముఖ్యత ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటగా జుమా నమాజ్ చేసిన ప్రదేశం ఇది. హిజ్రత్ సమయంలో మదీనా చేరే ముందు ఈ ప్రదేశంలో నమాజ్ చేశారు. ఇక ఎనిమిదోది, మస్జిద్ అల్ గమామా. దీని ప్రాముఖ్యత ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వర్షం కోసం దువా చేశారు, అల్లా వెంటనే వర్షాన్ని కురిపించాడు. ఇక తొమ్మిదోది, జన్నతుల్ బఖీ. బఖీ సమాధి. ఇది మస్జిద్ అల్ నబవి వెనక వైపు ఉంటుంది. దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యులు, భార్యలు, కుమారులు మరియు సహబాల సమాధులు అయ్యారు. ఫాతిమా రదియల్లాహు అన్హా, ఉస్మాన్ ఇబ్నే అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు ఇక్కడే సమాధి అయ్యారు. ఇక పదోది, జంగే బదర్ ప్రదేశం. ఇది ఇస్లాం విజయం యొక్క మొదటి అధ్యాయం. బదర్ ప్రదేశం మదీనా నుండి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 2వ హిజ్రీ 17వ రంజాన్ అంటే మార్చ్ 624 కామన్ ఎరాలో జంగే బదర్ జరిగింది. ఇది ఇస్లాం చరిత్రలో మొదటి మరియు అత్యంత గొప్ప యుద్ధం. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఇది హక్ మరియు బాతిల్ అంటే సత్యం మరియు అసత్యాల మధ్య జరిగినటువంటి ఒక ధర్మ పోరాటం. ఖురాన్లో ఇలా ఉంది, అల్లా బదర్ రోజున మీకు సహాయం చేశాడు మీరు బలహీనులై ఉన్నప్పుడు. సూరే అల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3:123. ఇక 11వది, మస్జిద్ అల్ సబా, ద 7 మాస్క్స్. ఉహద్ యుద్ధం మరియు ఖందక్ యుద్ధం సమయంలో సహాబీలు ఉన్న ప్రదేశాలు ఇవి. 7 చిన్న మస్జిదుల సమూహారం. మస్జిదే ఫతా, మస్జిదే అలీ, మస్జిదే ఫాతిమా, మస్జిదే ఉమర్, మస్జిదే సల్మాన్ అల్ ఫార్సీ, మస్జిదే అబూబకర్, మస్జిదే ఖందక్. ఇలా ఈ 7 మస్జిదులను కలిపి మస్జిద్ అల్ సబా అని అంటారు. ఇక 12వది, మస్జిదే అల్ ఇజాబా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ ఒకసారి 3 ప్రత్యేక దువాలు చేశారు. అందులో 2 అల్లా స్వీకరించారు. ఇది మదీనా నగరంలో ఉన్న చిన్న మస్జిద్ కానీ చారిత్రాత్మక మస్జిద్. మదీనా వెళ్ళిన వారు ఖచ్చితంగా ఈ ప్రదేశాలను చూసే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రదేశాలు మదీనాలో ముఖ్యమైనటువంటి ప్రదేశాలు. ఇవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి. కాబట్టి మదీనా వెళ్ళిన వారు ఖచ్చితంగా ఈ ప్రదేశాలను చూసే ప్రయత్నం చేయండి. దైవ మనందరి కూడా దైవ ప్రవక్త వారి నగరం మదీనా వెళ్ళే అవకాశం కల్పించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుష
పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా. ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.